మనం గత కొద్దిగా ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం వల్ల మనకు ప్రధానంగా కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి? అది అత్తాకోడళ్ళ మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా మామ అల్లుళ్ళ మధ్య కావచ్చు, మామ కోడళ్ళ మధ్య కావచ్చు, ఆడపడుచుతోటి కావచ్చు అన్న అంశాలు ప్రధానంగా దానికి అనుసంధానం చేస్తూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రధానంగా అత్తగారి జాతకంలో మనకు 12వ స్థానం మీద అంటే జన్మలగ్నం నుంచి ప్రధానంగా లేకపోతే జన్మరాశి నుంచి 12వ స్థానం మీద కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు అత్తగారు ఏంటంటే లీగల్ ఇష్యూస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అత్తగారు ఒకసారి వారి యొక్క జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు ఇటువంటి సమస్యలు ఏదన్నా వస్తున్నాయి అంటే అబ్బాయి లేకపోతే వారి కోడలు గొడవ పడుతున్నారని చెప్పి అనుకున్నప్పుడు వారి జాతకంలో కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ పోలీస్ కేసు పెట్టాలి, న్యాయస్థానానికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇంక అందరి మీద కూడా కేసులు పెడుతుంటారు. ఇది సాధారణంగా జరిగేటువంటి అంశంగానే చెప్పవచ్చు. అదేవిధంగా అమ్మాయి జాతకరీత్యా అంటే కోడల జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎవరినైతే మన ఇంటికి కోడలుగా మనము స్వీకరించాలని చెప్పి అనుకుంటున్నామో వారి యొక్క జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు కుటుంబ స్థానం అంటే జన్మలగ్నం నుంచి 2వ స్థానాన్ని కుటుంబ స్థానం, వాక్స్థానం, ధనస్థానం అని చెప్పి జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్తుంటాము. అదేవిధంగా జన్మరాశి నుంచి కూడా పరిశీలన చేయవచ్చు. ఒకవేళ పుట్టిన సమయం లేనప్పుడు అంటే జన్మలగ్నం తెలియదు కాబట్టి జన్మరాశి నుంచి పరిశీలన చేసినప్పుడు ఈ కుటుంబ స్థానం ఏదైతే ఉందో అది బాగాలేకుండా అందులో కూడా ఈ చెడు గ్రహాలు ఏదైనా ఉన్నాయని చెప్పి అనుకుందాం ఆ అమ్మాయికి. అప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా అమ్మాయి గురించి అంటే కోడల గురించి అత్తగారు ఎప్పుడు కూడా ఎవరన్నా వ్యక్తులు ఇంటికి రాగానే అమ్మాయి మా అబ్బాయికి తగిన అమ్మాయి కాదండి, ఈ అమ్మాయి మాకు అందంగా లేదు, మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, లేకపోతే ఈ అమ్మాయికి మొహం కళగా లేదు, ఈ విధంగా ఏదో ఒక కంప్లైంట్స్ అంటాం చూసారు, అది ఎప్పుడూ చెప్తూ ఉంటుందన్నమాట. ఈ మాట వింటూ ఉంటే మొదట్లో కొంతవరకు కోడలకు బాధ కలిగినా కొంతవరకు ఓర్చుకుంటుంది. పదే పదే ఇంటికి వచ్చిన బంధువులు అందరి దగ్గర కూడా అత్తగారు ఇదే చెప్పడం మొదలుపెట్టారనుకోండి హరికథల, మా కోడలు ఇలా అండి, మా కోడలికి ఇలా ఉందండి, మా అబ్బాయికి తగిన అమ్మాయి కాదండి, ఆర్థికంగా మేము బాగున్నామండి, వాడు బాగలేదండి, లేదా అమ్మాయికి ఏదో ముక్కు వంకరగా ఉందండి, ఈ విధంగా రకరకాలుగా అమ్మాయిలో ఉన్నటువంటి లోపాలు వాటిని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. ఇవన్నీ కూడా చేయడం మంచిది కాదు. ఎందుకంటే కోడల్ని మనం ఎప్పుడైతే చూసుకుంటామో మన ఇంటికి తీసుకురావాలని చెప్పి అనుకుంటామో అప్పుడే పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నిజంగా కూడా అత్తగారికి ఈ కోడలు వాళ్ళ అబ్బాయికి తగిన అందగత్తె కాదు, తగిన అమ్మాయి కాదు, స్థితిగతుల రీత్యా కానీ ఎలా చూసుకున్నాం అన్నప్పుడు అమ్మాయిని చేసుకోకపోవడం మంచిది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి జాతకరీత్యా భగవంతుడు వివాహం అనేటువంటి కార్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఎవరితో ఒకరు ఆ అమ్మాయికి వివాహం అవుతుంది.